నారా లోకేష్ గారు అసలు నేతలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలాంటి మొహమాటాలు లేకుండా నేరుగా ముఖం మీదే చెప్పేందుకు ఈ 1-to-1 భేటీలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ మీటింగ్స్ వెనుక ఉన్న అసలు లక్ష్యమేమిటో కొందరు నేతలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతోనే లోకేష్ గారికి తీవ్ర కోపం వచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో బలమైన డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో కూటమి పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఎలా ముందుకు నడవాలి అనే అంశంపై లోకేష్ గారు ఈ వన్స్ మోర్ అంటూ నేతలకు చాలా క్లియర్ గా స్పష్టత ఇచ్చారట. రాబోయే 15 ఏళ్ల పాటు పార్టీ ఏపీలో అధికారంలోనే ఉండాలంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, నేతల నడవడిక ఎలా ఉండాలి అనే దానిపై కూడా దిశానిర్దేశం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెబుతున్నారనే సంగతి ఈ సందర్భంగా లోకేష్ గారు నేతలకు గట్టిగా గుర్తు చేశారు. అందరికీ పార్టీ ఫస్ట్, ఆ తర్వాతే ఏదైనా అనే విషయాన్ని అందరూ మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు. తాము ముఖాముఖి సమావేశాల్లో ఇంత క్లియర్ గా చెప్పినా కొందరు నేతలు దాన్ని చాలా లైట్ గా తీసుకున్నట్లు పార్టీ అధిష్టానానికి పక్కా సమాచారం ఉందని కూడా లోకేష్ గారు ఓపెన్ గానే చెప్పారట. అందుకే ఈసారి లీడర్లను ఉద్దేశించి ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. చివరగా లోకేష్ గారు నేతలకు ఒక స్ట్రాంగ్ ఫైనల్ టచ్ ఇచ్చారట. మనం పెట్టుకున్నవి కాపీ కబుర్లు కావు, ఇవి పిచ్చాపార్టీ టైంపాస్ కార్యక్రమాలు అంతకంటే కావు. పార్టీ బాగుంటేనే మనమందరం బాగుంటామనే సింపుల్ లాజిక్ ను ఎవరు మర్చిపోవద్దు అంటూ నేతలను కడిగి పాడేశారట. మరి లోకేష్ గారు ఇచ్చిన ఈ వార్నింగ్ తోనైనా తెలుగు తమ్ముళ్లలో మార్పు వస్తుందో లేదో చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.